హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం. ఈరోజు ఈ వీడియోలో గులివింద చేపలు ఎలా వండాలో చూసేద్దాం రండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు తీసుకొని రోట్లో వేసి దంచుకున్నాను. ఏ నాన్ వెజ్ కర్రీకైనా సరే మసాలా ఇలా రోట్లో వేసి దంచుకుంటే ఆ కర్రీ టేస్ట్ అనేది ఇంకో 10 రెట్లు పెరుగుతుంది. ఫ్రెష్గా మసాలాలో దంచుకొని వేసుకోండి. ట్రై చేయండి ఈ పద్ధతిని కూడా ఒకసారి. అలాగే కడిగి పెట్టుకున్న ఫిష్ని, గులివిందల చేపల్ని ఇలాగ మొత్తం అంతా కడిగేసి పక్కన రెడీగా పెట్టి ఉంచుకోండి. మసాలా అంతా కూడా నలిగిపోయాక అదంతా పక్కకు తీసి పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి. మనం నార్మల్ గిన్నెల్లో చేసుకుంటే ఓకే, ఎలా కలుపుకున్నా ఓకే. ఇలా మట్టి పాత్రల్లో చేసుకుంటే గరిటతో స్లోగా కలుపుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు టమాటాలు ఒక 4 మెత్తటి పేస్ట్లా చేసి పెట్టుకోండి. అలాగే పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని కడిగి నానబెట్టి పులుపు తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీనిలోకి ఇప్పుడు మనం టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దానిలో పచ్చివాసన అంతా పోయాక దీనిలోకి 1 స్పూన్ సాల్ట్, పసుపు వేసి బాగా కలిపి మగ్గనివ్వండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దంచి పెట్టుకున్నాం కదా, దానిలో నేను సగం వేస్తున్నాను. ఆ వాటర్తో సగం వేసాను. ఇది కూడా పచ్చివాసన అంతా పోయే వరకు కలిపి బాగా ఉడికించుకోండి. మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేదా లో ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది. దీనిలో పచ్చివాసన అంతా పోయి ఆయిల్ నుంచి సపరేట్ అయింది అనుకున్నప్పుడు 2 స్పూన్ల వరకు కారం తీసుకున్నాను నేను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకొని దాన్ని కూడా పూర్తిగా ఒకసారి కలిపేసుకొని మనం రెడీగా పెట్టుకున్న చింతపండు పులుపుని ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే పులుపుతో పాటు కావాల్సినన్ని వాటర్ వేసుకొని దీనిలోకి గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి బాగా కెరలనివ్వండి. ఇది కెరలాక మనం తీసుకున్న చేపలన్నీ స్లోగా ఒక్కొక్కటి దానిలో వేసి అవి మునిగే వరకు ఉంచి మూత పెట్టేయండి. ఇలా మట్టి పాత్రలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసే వంటలు కూడా. ఇక్కడ నేను చూపించేది అన్నం వార్చుకొని దీని కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు ఉంటుంది. మేము ఊరెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ 2-3 తెచ్చుకుంటూ ఉంటాం. ఇలా దాని మీద పెట్టేసి వార్చేసుకుంటే సరిపోతుంది. ఇది పెట్టడం వల్ల మనకి చేతులు అనేవి కాలవు, పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట, కదలకుండా బాగుంటుంది. నాకు ఇదే అలవాటు, అందుకే మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈలోపు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చేపల కూర ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, ముక్క అనేది విడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గులివిందల చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.